నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోవడం అనే న్యూస్ వచ్చింది సార్. నిన్న ఆల్రెడీ మీరు మాట్లాడారు. సో, అసలు ఎందుకని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది సార్? అలాగే పూర్వంలో కూడా చాలా సార్లు కుంభమేళా జరిగింది కదా! అటువంటప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా సార్? మహాకుంభమేళాలో ఇప్పుడు ప్రయాగరాజ్‌లో ఈ త్రివేణి సంగమంలో హ్మ్. 29వ తేదీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ బిట్వీన్ 1 అండ్ 3 ఈ మధ్యలో తొక్కిసలాట జరిగింది. సెక్టర్ 16 అని చెప్తున్నారు. ఇదేందంటే గంగా, యమున, సరస్వతి నదుల సంగమం అన్నమాట. ఇది ఇక్కడ ఎక్కువగా ఈ అదే పవిత్ర స్థానాలంటారు. ఇదేందంటే మౌని అమావాస్య. మౌని హ్మ్. అమావాస్య అనేది వెరీ వెరీ చాలా పవిత్రమైనది. హ్మ్. మనకు మామూలుగా ఈ పవిత్ర స్థానాలనేవి ఓవరాల్‌గా 6 డేట్‌లలో జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు ఈ కుంభమేళ అనేది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు జరిగితే, ఇందులో 6 రోజులు పవిత్ర స్థానాల డేట్లు ఇచ్చారు. జనవరి 13, 14, జనవరి 29, దాని తర్వాత ఫిబ్రవరి 3, 12, 26. సో, ఇదన్నమాట షెడ్యూల్. అందుకని 6 రోజుల్లోనే అందరూ గూడా 6 రోజుల్లోనే చేయాలి అనుకుంటారు. సో, అందుకనే క్రౌడ్‌లు విపరీతంగా వచ్చారు. సో, ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం. బట్ ఇప్పుడేందంటే అఫీషియల్‌గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది దానికి సంబంధించి ఆ కుంభమేళాకు సంబంధించిన ఐజీ ఎవరైతే ఉన్నారో వైభవ్ కృష్ణ ఆయన అనౌన్స్ చేశారు. డీఐజీ. ఆయన ఏం చెప్పారంటే 30 మంది చనిపోయారు. ఒక 60 మంది వరకు గాయపడ్డారు అనేది ఆయన చెప్పాడు. బట్ కొన్ని మీడియా ఛానెల్‌లు అక్కడికి వెళ్లి ఇండిపెండెంట్‌గా సర్వే చేశాయి. అందులో చాలా మంది బాధితులతో అక్కడి నుంచి బయటపడిన వాళ్ళతో చాలా మందితో మీడియా మాట్లాడారు. ఆహ్, వాళ్ళు బాధితులు ఏం చెప్తున్నారంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. మా ఫ్యామిలీస్‌లో 5 మంది లేదు. మిస్ అయ్యారు. నలుగురు మిస్ అయ్యారు. మేము 30 మంది ఎళ్ళాం మా ఊరు నుంచి. 6 మంది కనబడలేదు. ఇలాగా వాళ్ళు చెప్తున్న బైట్స్ అంతా కూడా నేను చూసాను. సో, ఓకే సార్. ఇంకా ఎక్కువ మంది చనిపోయినారా అన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఆయన వైభవ్ కృష్ణ కూడా చెప్పాడు. మేము ముందుగానే నేను హెచ్చరించాను అక్కడున్న నిర్వాహకుల్ని. పెద్ద ఎత్తున జనం వస్తారిక్కడికి అని చెప్పి. అయినా గూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువొచ్చారు. దాదాపు మేము 10 లక్షల వరకు వస్తారని ప్రిపేర్ అయితే, ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు. దానివల్ల అక్కడేందంటే, అది మన నోస్ ఆకారంలో ఉంటదనమాట. నేరోగా ఉంటది ఆ స్పాటు. ఆ కలిసే స్పాటు. అందువల్ల నిడివి తక్కువగుంటది. సో, అక్కడ మునగడం అనేది అంత పెద్ద స్థాయిలో కష్టమనమాట. అందుకని ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్టుగానే మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అయితే మీరడిగిన రెండో ప్రశ్న ఏందంటే ఇది కుంభమేళాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి గదా! ఇంతకు ముందు గూడా జరిగిందంటే ఖచ్చితంగా జరిగాయి. మనకి మామూలుగా 1927 తర్వాత 1950లో గూడా తొక్కిసలాటలు జరిగాయి. బట్ దానికి సంబంధించిన డేటా అయితే లేదు గానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో అతిపెద్ద తొక్కిసలాట జరిగింది. చరిత్రలోనే అతిపెద్ద తొక్కిసలాట జరిగి 800 మంది చనిపోయారు అప్పుడు. దానికి కారణం ఒక ఏనుగని గూడా చెప్తారనమాట. ఒక ఏనుగు ఏనుగు. వల్లనే ఏనుగు అది దానికి ఉన్మాదంలాగా వచ్చి జనంలోకి వచ్చేసింది. దానివల్లనే తొక్కిసలాట జరిగింది. 800 మంది చనిపోతే అప్పుడు గూడా దాని మీద విచారణ అవన్నీ కూడా నెహ్రూ గవర్నమెంట్‌లో ఏశారు. అది గూడా అప్పుడు ఫిబ్రవరి 3 అది గూడా ఇలాగే మన అప్పుడొచ్చి అలహాబాద్ అనేవాళ్ళు దాన్ని. ప్రయాగరాజ్‌కి తర్వాత పేరు మారింది. అలహాబాద్‌లో జరిగిందది. సో, అక్కడ అప్పుడు ఆహ్, దాదాపు 800 మంది చనిపోయిన తర్వాత నెహ్రూ ప్రధానంగా ఏమన్నంటే వీఐపీలు వల్లనే ఇది జరిగిందనేది కూడా అప్పుడు నెహ్రూ చెప్పాడు. వీఐపీలని రావద్దని గూడా ఆయన పిలిపిచ్చాడప్పుడు. ఆ తర్వాత మనకి పెద్ద ఎత్తున జరిగిందొచ్చి 1986లో హరిద్వార్‌లో జరిగింది. ఆహ్, అప్పుడు గూడా 50 మంది చనిపోయారు. హరిద్వార్ 86లో. తర్వాత 92లో ఉజ్జయిని సింహస్థ కుంభమేళా అని పిలిచారు దాన్ని. ఈ సింహస్థ కుంభమేళాలో గూడా 50 మంది చనిపోయారు.
అప్పుడు కూడా. దాని తర్వాత 2003లో నాసిక్‌లో జరిగింది. నాసిక్‌లో 30 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పుడు కొంతమంది సాధువులు వెండి నాణాలు ఫ్రీగా ఇచ్చారు. ఆ వెండి నాణాలు తీసుకోవడానికి వెళ్లి చనిపోయారన్నమాట. ఆ తర్వాత 2010లో హరిద్వార్‌లోనే 5 మంది చనిపోయారు. ఈ తొక్కిసలాటలో. దాని తర్వాత లేటెస్ట్ అంటే 2013లో ఈ ప్రయాగ్‌రాజ్‌లో 36 మంది చనిపోయారు. 50 మంది వరకు గాయపడ్డారు. సో, మనం చరిత్ర చూస్తే కుంభమేళాల్లో ప్రతిసారి కూడా ఆల్‌మోస్ట్ ఏదో ఒక తొక్కిసలాట అయితే జరుగుతుంది. జనం చనిపోతూనే ఉన్నారు. ఎందుకంటే ఇది నేను నిన్న కూడా చెప్పాను. ఇది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అన్నమాట. దీన్ని యునెస్కో వాళ్ళు కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా పిలిచారు. మామూలుగా యునెస్కో వాళ్ళు టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా కొన్ని సైట్‌లను గుర్తిస్తారు. టాంజిబుల్ అంటే కంటికి కనబడే బిల్డింగ్స్ గాని అట్లాంటివి. ఇది ఇంటాంజిబుల్ అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోయినా కూడా అదొక కల్చరల్ హెరిటేజ్‌గా యునెస్కో కూడా గుర్తించింది. ఈసారి మోడీ ప్రభుత్వం గాని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గాని దీన్ని పెద్ద ఎత్తున అయితే నిర్వహించడానికి ఏర్పాట్లయితే చేశారు. అవును సార్. దాదాపు 40,000 హెక్టార్ల పరిధిలో ఇవి జరిగాయి. మొత్తంగా హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్, ప్రయాగ్‌రాజ్ ఈ 4 ప్లేసుల్లో జరుగుతుంటాయన్నమాట ఇవి. సో, దీనికి దాదాపు 407 మంది డాక్టర్‌లని, 700 మంది పారా మెడికల్ స్టాఫ్‌ని నియమించారు. 24 గంటలు 24/7 అత్యవసర సేవలుంటాయన్నమాట. ఒక 100 బెడ్ల సెంట్రల్ హాస్పిటల్ అని అక్కడ ఏర్పాటు చేశాడు. దాంతో పాటు అక్కడ ఒక భీష్మ క్యూబ్ అని ఒక చిన్న ఇది ఏర్పాటు చేశారు. అందులో ఒకేసారి 200 మందికి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక కార్యక్రమం కూడా ఉంది. అట్లాగే 40,000 మంది పోలీసులను అక్కడ మోహరించారు. దాంతో పాటు పారామిలిటరీ బలగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే దీనికోసం 450 కిలోమీటర్ల రోడ్లు వేశారు. గార్డ్స్ దాదాపు మొత్తం 25 సెక్టర్స్‌ని ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఇంతకు ముందు కంటే కూడా పెంచారు మొత్తం గూడా. అవును సార్. ఏర్పాట్లన్నీ పెంచారు. తర్వాత ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీలు, తర్వాత హెలికాప్టర్లు ఒక రకమైన ఆహ్, నాసా ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ స్థాయిలో చేశారు. అయినప్పటికి కూడా ఈ ప్రమాదం జరగడం అయితే దురదృష్టకరం. ఎందుకంటే దేశ విదేశాల నుంచి భక్తులొస్తారు. దాదాపు ఫస్ట్ అయితే 40,00,00,000 వస్తారని అంచనా వేశారు. ఇప్పుడైతే 50,00,00,000 అని చెప్తున్నారు.